ఆయనలో రెండు కోణాలు ఉన్నాయి, గమనించండి. రెండు మేలే చేశాయి. మంచి పాత్రలు ధరించి మంచి మారి మంచి మరి ఇంత పెంచు ధీమంతుడీవు, చెడ్డ పాత్రలు ధరించి చెడుగునైన మంచిగా మార్చివేయు పెన్మాయవేవో. రాముడు పాత్ర వేస్తే వాల్మీకి దిగి వచ్చి నేను రామాయణంలో ఎలా వర్ణించానో అలా ఉన్న రాముడు ఎన్టీ రామారావు ఒక్కడే అని ఆనందిస్తాడు. అనుమానమే లేదు ఇక్కడ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః వృషోరస్కః శ్రీ వృషస్కంధక అని అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి రామాయణంలో రాముడిని. అంతటి పర్సనాలిటీ దైహికంగాను భౌతికంగాను నైతికంగాను మానసికంగాను కలిగిన వాడు తెలుగు నటులలో కాదు, ప్రపంచ నటులలో రామారావు ఒక్కడే, మరొకడు లేడు. ఈయన రాముడు పాత్ర లవకుశలో ధరిస్తే మా చిన్నతనంలో విన్న మాట పరవశించిపోయాం. మా అమ్మగారు జీవితంలో చూసిన సినిమా ఒకే ఒక్కటి, అదే లవకుశ. అప్పట్లో బ్రాహ్మణ స్త్రీలు, అసలు స్త్రీలు అందున బ్రాహ్మణ స్త్రీలు సినిమాలకు వెళ్లే అవకాశం లేదమ్మా, వాళ్ళ కుదిరే పని కాదు. కానీ లవకుశ సినిమా వచ్చాక మా నాన్నగారితో దెబ్బలాడి మా అమ్మ సినిమా చూసి పెద్ద బండి కట్టుకుని వెళ్ళడం, దానికి 2 ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. 32 సినిమా అది. విజయవాడ దుర్గా కళామందిరంలో లవకుశ సినిమా ఏడాదికి పైగా ప్రదర్శించబడిందండి. తెలుగు జాతి పరవశించిపోవలసిన విషయం. దుర్గా కళామందిరం అంటే ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు టాకీస్ అదంతే. ఏడాది పైన ప్రదర్శించబడ్డాం. ఆ లవకుశలో ఉన్న రాముణ్ణి చూస్తే వాల్మీకి నేను 16 లక్షణాలు చెప్పింది ఇటువంటి వాడిని కదా. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః కోన్వస్మిన్ సాంప్రదములోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని చెప్పానే నేను బాలకాండలో. ఆ లక్షణాలన్నీ మూర్తిభవించిన వాడు ఇంతకాలానికి ఆంధ్రదేశంలో పుట్టాడు రాని వాల్మీకి ఆయన ఆశీర్వదించాడండి. అందుకని అంతవాడయ్యాడు. అదే శ్రీకృష్ణ పాత్ర ధరిస్తే ఇక చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఒయ్యారం, ఆ సొగసు, ఆ ఎక్కడ అవసరమైన చోట కాఠిన్యం, అవసరమైన చోట చిరునవ్వు. శ్రీకృష్ణుడు అంటేనే పెద్ద మాయ. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడి జీవితం తెరిచిన పుస్తకం. రాముడు అధర్మం చెయ్యడు. మనకి తెలియక మాట్లాడుకుంటాం కానీ రాముడు అధర్మం చెయ్యడు. రాముని జీవిత చరిత్ర అంతా ముక్కుసూటిగా ఉంటుంది. శ్రీకృష్ణుడి ధర్మం కాదు, అలా ఉండదు. లీల, శ్రీకృష్ణ లీల. లీల అంటే అర్థం ఏమిటి? కర్మ అంటే అర్థం ఏమిటి? ఆనందం కోసం చేసేది కర్మ, ఆనందంగా ఉండి చేసేది లీల. అది శ్రీకృష్ణ అవతారం ధర్మం. మనం ప్రతి పని ఆనందం కోసం చేస్తాం కాబట్టి మన కర్మ మనం అనుభవించాలి, మంచి అయినా చెడ్డైనా. తాను స్వయంగానే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి అని వేదం చెప్పినట్టుగా ఆనంద స్వరూపుడై ఉండి పరమాత్మ కర్మలు చేస్తాడు. కాబట్టి శ్రీకృష్ణావతారం తర్వాత పరమాత్మ అనుభవించవలసిన కర్మఫలాలు ఏమీ లేవు. ఇది పౌరాణిక రహస్యం. రాముడు చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తప్పులు, ఒప్పులు ఏమున్నా వాటిని కృష్ణావతారంలో అనుభవించాల్సి వచ్చింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది ఏది అనుభవించాల్సి రాలా. ఎందుకంటే రాముడు నేను మనిషిని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నువ్వు దేవుడు అయ్యాను ఋషులు చెప్పినా సరే నాకు అవన్నీ తెలియదండి. నా పేరు రాముడండి, మా నాన్నగారు దశరథుడండి, మా అమ్మ కౌశల్యండి, బళ్ళు అలాగే పేరు రాశారండి అని చెప్పాడు. నేను మనిషిని, నేను మానవుడిగానే పుట్టాను. మానవుడిగా ఉండి ధర్మాన్ని ఎలా గెలిపించాలో ఆ ప్రయత్నం అంతా నేను చేస్తాను. ఓడిపోతానన్నాడు రాముడు. రాముడు ధర్మానికి ప్రత్యేక. శ్రీకృష్ణుడు ధర్మం కాదు, అధర్మం కాదు, లీలకి ప్రత్యేకంగా. అంటే అసలు శ్రీకృష్ణుడు చేసిన పని మంచో చెడ్డో గ్రహించడానికి మన బుర్ర సరిపోదు. దాన్నే లీల అంటారు ఖచ్చితంగా. అది మళ్ళీ వ్యాస భాగవతం చదివితేనే అర్థమవుతుంది ఖచ్చితంగా. అటువంటి లీలామానుష వేషధారి పాత్ర ధరించడం చాలా కష్టం. రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా ఉంటాడు. ఆ నేచర్, ఆ స్వభావం ఉన్నవాళ్ళు ధరించేయచ్చు, అభ్యంతరం లేదు. కానీ కృష్ణుడు పాత్ర ధరించడం చాలా కష్టం. సత్యభామ కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడే. రుక్మిణి చేత, తల్లి సత్యభామ చేత రుక్మిణి కాళ్ళు పట్టించింది కృష్ణుడే. ఇంత నేర్పు ఉండాలంటే మరొకడికి సాధ్యమా? ఆయన ఒక్కడే ఆ పాత్ర ధరించాడు ఖచ్చితంగా. అలాగే శ్రీకృష్ణ పాత్రకు పైగా ప్రత్యేకత ఏమిటంటే కర్షతీతి కృష్ణ అంటారు. అయ్యా వారిని కూర్చోబెట్టండి, వేద పండితులు ఎక్కడొకటి కూర్చోబెట్టండి. కర్షతీతి కృష్ణ అంటారు.
ఆకర్షించడమే కృష్ణుని యొక్క ప్రధాన లక్షణం. కొన్ని కోట్ల మందిని ఆకర్షించాడు ఆయన ఒక్కసారిగా. మళ్ళీ అంతగా తెలుగు జాతిని కాదమ్మా, యావత్ సినీ జగత్తుని ఆకర్షించిన వాడు ఎన్టీఆర్ ఒక్కడే. ఆ 3 అక్షరాలు ఏదో ఓంకారంలో ఉండే అకార ఉకార మకారాల్లాగా, ఐం హ్రీం శ్రీం అనే మంత్రాక్షరాల్లాగా ఎన్టీఆర్ అనే అక్షరాలు తెలుగు జాతిని పరవశింపజేసాయి మొత్తం మీద. అంత ఆకర్షణ శక్తి ఉన్నవాడు కాబట్టి ఆయన కృష్ణ పాత్ర వేయగలిగాడు. మనకి తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక ఉపాసన లేకుండా అటువంటి పాత్రలు వేయడం సాధ్యం కాదండి. ఆయన రాముడు కృష్ణుడే కాదు, పౌరాణిక చిత్రాల్లో ఏ పాత్ర ధరించినా ఉపవాసం ఉండేవాట ఖచ్చితంగా. మాంసాహారం తినేవాడు కాదు, అలవాటైన మనిషి అయినా తినేవాడు కాదు, నేల మీదే పడుకునేవాడు. ఆయన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ధ్యానించేవాడు. ఆ కారణంగా ఆయనకు అనుగ్రహం పుష్కలంగా కలిగింది. ఆ పాత్రలో ఆయనే జీవించాడు. అందుకే ఆయన కృష్ణ పాత్ర ధరిస్తే నా అభిప్రాయం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడౌచు వశీకరణము చేయ వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము. నేను చిత్రించినటువంటి కృష్ణ పరమాత్మ, నేను కళ్ళతో దర్శించిన మహాపరమాత్మ మళ్ళీ పుట్టాడు తెలుగునాట అని వ్యాసుడు నిన్ను చూడ్డానికి వస్తాడయా, ఖచ్చితంగా అంటున్నాను. ఇంకో మాట, ఆయన భీష్మ పాత్ర నటించడం నిండు వయస్సులో, ఇంకా ప్రౌఢ వయస్సు కూడా కాదు, యవ్వనం దాటిన వయస్సులో నటించడం చాలా చిత్రమైన విషయం అది. ఆ పితామకు పాత్ర యవ్వనమునదాల్ప గంగమ్మ పుత్ర శోకమ్ము దీరే. భారతంలో ఒక రహస్యం ఏమిటంటే, అర్జునుడు కూడా చనిపోయాడు, మళ్ళీ పుట్టాడు. అభిమన్యుడు చనిపోవడం కాదు, అర్జునుడు కూడా చనిపోయాడు, ఖచ్చితంగా చనిపోయాడు. అశ్వమేధ పర్వం చదువుకుంటే తెలుస్తుంది. పైగా ఎవరి చేతుల్లో చనిపోయాడో తెలుసా? దారుణం, కొడుకు చేతుల్లో చనిపోయాడు. ఎవరా కొడుకు? చిత్రాంగదికి పుట్టినవాడు బభ్రువాహనుడు అర్జునుడిని చంపుతాడు యుద్ధంలో. ఆ యుద్ధం ఆయన కొందెచ్చుకున్నాడు అర్జునుడు పూర్తిగా బతికి లేడండి, చచ్చిపోయి మళ్ళీ పుట్టాడు. ఎవరి వల్ల పుట్టాడు? ఉలూపి నాగకన్య మంత్రం వేసి బతికించింది. ఈ కథకి మూలం ఏమిటంటే, ఇది ఎందుకు ఇలా జరిగింది, అర్జునుడు లాంటి వాడికి కూడా చావు ఏమిటి, మళ్ళీ పుట్టడం ఏమిటి, ఎందుకు జరిగిందంటే ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే. భీష్ముడిని చంపిన విధానం ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా, చివరికి భీష్ముడికే నచ్చినా గంగాదేవికి నచ్చలేదు, కన్న తల్లి కదా. మా అబ్బాయిని అన్యాయంగా చంపారు 257 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా, తోడు నీడా లేకుండా, కష్టసుఖాలు చెప్పుకునేందుకు మనిషి లేకుండా రాజ్యత్యాగం చేసి బతికిన వాడిని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపుతారా? నా కొడుకు చావుకి కారణమైన వాడు కొడుకు చేతుల్లోనే చనిపోతాడు అని గంగమ్మ శాపం ఇచ్చిందండి. ఇది భారతంలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ శాపం అమలు అయింది. పాండవులు జయించారన్న పేరే గాని పొందిందేమీ లేదు. ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత, పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది.